ఆయన కూడా నటిస్తానట్టున్నాడు, అది నిద్ర కాదు. దర్శనానికి వచ్చావా? గుండు కంటే మునుపు వీడు వచ్చి మందు వేస్తున్నావు. స్నానం చేసి ఇక్కడ పనుకొని పొద్దున పోవాలి. యాడా మా వైన్ షాప్ లోనా? కూర్చోన్నా కూర్చోన్నా, పర్లేదు కూర్చోన్నా, కూర్చో 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 కూర్చోన్నా కూర్చోన్నా. ఏం తమ్ముడు, ఎన్ని గంటలకి ఓపెన్ చేయాలి షాప్ మామూలుగా? ఉదయం 10 గంటలకు. ఎన్ని గంటలకు తెరిచాం మనం? ఇప్పుడు 6 అయింది. నాకున్న సమాచారం మేరకు 5:30 మునిపే షాపును ఓపెన్ చేసేసారు. నిజమేనా? 5:20. బయట మాట్లాడు. ఏది డ్యామేజ్ చేయద్దండి షాపుని. అంటే మీరు ఎవరు కూడా ముందపడి మాట్లాడటం నీకేం ఇబ్బంది ఏం లేదు, నిన్నేం చేయబోము. సో రోజు ఇదే తంతు కదా? ప్రతిరోజు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు ఆపేయాల, అంతేనా? రైల్వే స్టేషన్ ఆనుకొని ఉంది ఈ షాపు. లక్షలాది మంది యాత్రికులు ప్రతిరోజు ఈ రైల్వే స్టేషన్కి వచ్చి ఇటు నుంచే కొండకపోతారు. ఈ షాపును లిటరలీ అయితే దిగినటువంటి యాత్రికులందరూ ఈ సందుని దాటే పోవాలా. మొత్తం అందరూ చూసే పోతారు తంతునంతా కూడా. నిజమేనా? ఎవరు ఎక్సైజ్ వాళ్ళు కానీ అబ్జెక్ట్ చేసింది కానీ ఇలాంటివి ఏం జరగలే, రారు, అంతే కదా? మామూలు ఇస్తున్నారు వాళ్ళు, ఎందుకు వస్తారండి? ఎవరు షాప్ ఓనర్? ఎవరు? ఏ రజనన్నా? కంకనాల్ రజన. ఇది ఈ షాప్ కంకనాల్ రజన. ఎక్సలెంట్. సరే, ఇంకేం చేస్తావులే. ఇంకా ఇప్పుడు ఇంకా తెరిచి ఉంచింది నిజం కదా, తను బయటకు పోతున్నాడు. అతన్ని ఇబ్బంది పెట్టడంలో అర్థం లేదు కదా మనం. ఏనా ఎవరన్నా మీది? తిరుపతినా? కానీ 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 మీరునా? సరే 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 పోదు. పడుకోండి. ఆయన కూడా నటిస్తానట్టున్నాడు, అది నిద్ర కాదు. యాత్రి కూడా మీరు పైటూరు నుంచి వచ్చారా? ఇప్పుడే దిగినారా? ఎప్పుడు దిగినారు? ఎన్ని గంటలకు దిగినారు? దర్శనానికి వచ్చావా? గుండు కంటే మునుపు వీడు వచ్చి మందు వేస్తున్నావు. స్ప్రే చేసి ఇప్పుడు స్నానం చేసి ఇక్కడ పనుకొని పొద్దున పోవాలి. యాడా మా వైన్ షాప్ లోనా? సో 5:30కి అందరూ కూర్చోండారు. షాప్ ఓపెన్ చేసింది కూడా 5కే ఓపెన్ చేశారా? 24 hours. అన్ని షాపులు అంటే 24 hours.